మరొకసారి ఈ మధ్యాహ్న కాలపు తరగతికి చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తాను. మీ ఆసక్తిని బట్టి సంతోషం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యమును ఆలకించాలనే మీ ఆసక్తి ఎలాగా మీ యొక్క స్వార్థికులను బలపరుస్తూ ప్రేరేపిస్తుందో మమ్మలను సైతము ప్రేరేపిస్తూ మీ మధ్యన నిలబెట్టడానికి శక్తినిస్తుంది. ఇలాంటి అవకాశం వచ్చిన దేవాది దేవునికి మరొకసారి దేవునికి మనందరి తరఫున ఆయనకి స్తుతులు సమర్పిస్తూ మన సువార్థికులు రాయుడు గారు తెలియజేసినట్టు కుటుంబ సంబంధాల గురించి మనం మాట్లాడవచ్చు. దేవుడు మానవ నిర్మాత. నిర్మించిన దేవుడు ఒక వ్యక్తిగా ఉండాలని నిర్మించలా, ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్మించాడు. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్మించిన దేవుడు కుటుంబ వ్యవస్థలో ఆయన జతపరిచిన వారు ఎలా ఉండాలి అని ఆయన కోరుతున్నాడు. లేకపోతే ఇంకో మాటలో పెట్టాలంటే ఆయన జతపరిచిన వారు సుఖముగా సంతోషంగా బ్రతకాలంటే ఎలా జీవించాలి? లేకపోతే ఇంకో మాటలో పెడతా, నీతియుక్తంగా దేవుడు కోరిన విధానంలో జీవించాలంటే ఎలా జీవించాలి అనే సంగతులు తన గ్రంథమందు రాసినాడు. మొదటి నిబంధనలో ఉన్న ప్రజలకు వీటిని గురించిన సంగతులు పూర్తిగా అవగాహన లేకపోయినా నేడు క్రీస్తునందున్న మనకు మాత్రము ఆయన సవివరంగా వివరించాడు. తెలియని వాడు బతికిన విధానం ఉండగా బ్రతుకుటకు నేర్పించిన విధానం మనము బ్రతకటం అవసరము, బ్రతకలేకపోతాము ఎంతో దుఃఖదాయకం. ఆయన కోరిన కుటుంబ వ్యవస్థలో కనీసం 3 బాంధవ్యాలు ఉన్నాయి. కనీసం నేను చెప్పేది ఇది, కనీసం బాంధవ్యాలు పెరుగుతాయి. జనాభా పెరిగితే బాంధవ్యాలు పెరుగుతాయి. మినిమంగా తొలి బాంధవ్యం ఏదైతే ఉందో అది భార్యాభర్తల బాంధవ్యమే. లోకములో మొట్టమొదటి ఏర్పడిన తొలి బాంధవ్యము భార్యాభర్తల బాంధవ్యం. అది ఫస్ట్ బాంధవ్యం. దాని నుండే మిగతా బాంధవ్యములు కలిగి. నేను చెప్పేవాడు మీరు అంటున్నారా? తొలి బాంధవ్యము భార్యాభర్తల బాంధవ్యమే. ఆ బాంధవ్యము నుంచి నేడు మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా ఏదైనా చెప్పచ్చు. ఏమని చెప్పచ్చు? కుమారుడు, కుమార్తె, తండ్రి, తల్లి, అత్త, మామ, కోడలు, తాత, నానమ్మ, అమ్మ
అమ్మమ్మ మీరు ఏదైనా చెప్పండి. ఈ బాంధవ్యాలన్నీ ఒక బాంధవ్యం నుంచి ఉత్పన్నమైంది. ఒకటే తొలి బాంధవ్యం, అది వివాహ బాంధవ్యం, భార్యాభర్తల బాంధవ్యం. వివాహము వల్ల ఏర్పడిన భార్యాభర్తల బాంధవ్యమే తొలి బాంధవ్యం. ఈ తొలి బాంధవ్యము నుంచి ఏర్పడిన మిగతా బాంధవ్యాలను బట్టి ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఈ బాంధవ్యాలను బట్టి మనుషులు సుఖంగాను దుఃఖంగాను తన యొక్క జీవితాన్ని గడుపుతాడు. సుఖంగాను దుఃఖంగాను జీవితాన్ని గడిపేది దేన్ని బట్టి అంటే, ఇద్దరు వ్యక్తులు ఎప్పుడైతే కలుసుకుంటారో కలుసుకున్న ఆ వ్యక్తులను బట్టి బాంధవ్యాన్ని బట్టి బాధ్యతలు ఉంటాయి. ఆ ఇద్దరు వ్యక్తులను బట్టి కంపల్సరీగా బాధ్యతలు ఉంటాయి. ఇరువైపుల బాధ్యత. బాంధవ్యం అన్న తర్వాత ఇరువైపుల బాధ్యతలు. ఒకవైపు మాత్రమే కాదు బాధ్యత, ఇరువైపుల బాధ్యత. ఇరువైపుల బాధ్యతలు ప్రతి బాంధవ్యానికి ఉంటాయి. ప్రతి బాంధవ్యానికి ఏమని గుర్తుపెట్టుకోండి. ప్రతి బాంధవ్యం అంటే తొలి బాంధవ్యం మాత్రమే కాదు, వివాహ బాంధవ్యం మాత్రమే కాదు. మీరు ఏ బాంధవ్యం మాట్లాడినా ఆ బాంధవ్యానికి తగిన బాధ్యతలు ఉంటాయి. బాధ్యత లేని బాంధవ్యం అనేది లేనే లేదు. బాధ్యత లేని బాంధవ్యము అసలు లేనే లేదు. ఇదేమో బిజినెస్ డీల్స్ కాదు. బిజినెస్ డీల్స్లో ఒక టైప్ ఆఫ్ బిజినెస్ డీల్స్ అయితే తెలుసా మీకు? ఒక సైలెంట్ పార్ట్నర్ అంటారు. తెలుసా సైలెంట్ పార్ట్నర్ అంటే? సైలెంట్ పార్ట్నర్ అంటే మాటకి అర్థం అవుతుందా? సైలెంట్ పార్ట్నర్ అంటే, సైలెంట్ పార్ట్నర్ అంటే ఆయన ఏం చేయడు. ఎవడు చేస్తాడు? పని ఒకటి చేస్తాడు, వాడు లాభాన్ని పెడతాడు. బాంధవ్యంలో సైలెంట్ పార్ట్నర్లు ఎవరు లేరు. నో సైలెంట్ పార్ట్నర్స్. ఎవ్రీ రిలేషన్షిప్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు బి పెయిడ్. ప్రతి బాంధవ్యము బాధ్యతతో కూడిందే. అది ఏదైనా కానీ, అది ఏదైనా చెప్పండి మీరు. ప్రతి బాంధవ్యం బాధ్యతతో కూడిందే. పాయింట్ ఏంటంటే, ఈ బాధ్యతలను ఎంతవరకు సరిగ్గా మనము నిర్వర్తిస్తున్నాం అనేది అవసరం. మరొకసారి చెప్తున్నాను, పాత నిబంధన కాలములో దీని గురించిన జ్ఞానమైనను వివేచనైనను పూర్తయిన అవగాహన లేదు. జాగ్రత్తగా ఉంటుంది. పూర్తయిన అవగాహన లేదు. కారణం ఏంటంటే, దీని గురించిన సమాచారము దేవుడు వారికి తెలియజేయాల. అయినను మనం ఏం చేయబోతున్నామంటేనో వారు జీవితాలు జీవించి వారి యొక్క యాత్రలను ముగించుకొని వెళ్ళిపోయారు. మనుషులు వాళ్ళ గడిపిన జీవితాన్ని బట్టి వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు మరియు ఎలాగ జీవించాలి అనే సంగతులను మనము ప్రాక్టికల్గా ఆలోచించేయడానికి పూనుకుంది. తొలి బాంధవ్యము ఆది నుంచి ఉన్న తొలి బాంధవ్యము భార్యాభర్తల బాంధవ్యమే. కుటుంబాన్ని ఏర్పడే తొలి బాంధవ్యము భార్యాభర్తల బాంధవ్యమే. ఈ భార్యాభర్తల బాంధవ్యము ప్రతి వారును సరిగా నిర్వర్తిస్తే నెంబర్ 1 ఆ కుటుంబము సంతోషదాయకమైన కుటుంబం అవుతుంది. నెంబర్ 2 క్రైస్తవ కుటుంబములో ఉన్నతమైన స్థితికి ఎదుగుతుంది. 2 ఫలాలు దాంట్లో ఉంటాయి. ఒకటి
సంతోషదాయకమైన కుటుంబము. రెండోది ఒక క్రైస్తవ ఆదర్శవంతమైన కుటుంబం అవుతుంది. ఎప్పుడు తమ తమ బాధ్యతలను సరిగా నిర్వర్తిస్తేనే. దీంట్లో ఏ ఒక్కడును జాగ్రత్తగా ఉంచండి, ఏ ఒక్కడును సరిగా నిర్వర్తించకపోతే ఆ ఒక్కడనను బట్టి ఆ కుటుంబము దుఃఖభరితముగాను, క్రైస్తవ కుటుంబమునకు మాదిరి లేని స్థితిలో జీవిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబంలో ఇద్దరు ఉన్నారు కదా, ఒక్కడ జీవించకపోతే ఏంటి అన్నాడు. కుటుంబంలో ఒక్కడు జీవించకపోతే ఏంటి అని అంటే, కుటుంబంలో ఒక్కడ జీవించకపోయినా ఆ కుటుంబంలో నెంబర్ 1 సంతోషం ఉండదు, నెంబర్ 2 ఆ కుటుంబము క్రైస్తవ కుటుంబం అయ్యే స్థితికి రాదు. రెండు లేవు. సంతోషం ఉండదు లోక సంబంధంగా, ఆత్మ సంబంధంగా క్రైస్తవ కుటుంబం అయ్యేదానికి అవకాశం ఉండదు. ఏది ఒక్క మనుష్యుడు బలహీనుడైతేనా, ఒక్క మనుషుడు నిలవపోతేనా, ఒక్క మనుషుడు నిలవపోతే అది ఎవడైనా కావచ్చు, అది ఎవడైనా కావచ్చు అంటేను భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, కొడుకైనా కావచ్చు, కూతురైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అది ఎవరైనా కావచ్చు. ఒక కుటుంబము అని మాట్లాడేటప్పుడు యూఆర్ సీయింగ్ ఇన్ ఇట్ ఇన్ ఎ టోటాలిటీ, అంటే సంపూర్ణతలో మనం చూస్తున్నాం. ఏ ఒక్కడు తన యొక్క బాధ్యతను నిర్వర్తించకపోయినా ఒక్కడు చాలు ఆ కుటుంబానికి కీడు చేస్తాడు. గ్రంథంలో యొక్క మాటలను మనము ఆలోచించేవో చెప్పాను కదా. 2 ముడిపడి, ఏం ముడిపడి? కుటుంబ సంతోషమును, క్రైస్తవ జీవితమును, క్రైస్తవ కుటుంబమును 2 ముడిపడి అన్నమాట. క్రైస్తవ కుటుంబముగా రూపు చెందితే ఆటోమేటిక్గా ఆ కుటుంబంలో సంతోషము గ్యారంటీగా ఉంటుంది అనమాట. యూ కెన్ బెట్ ఇట్ యాజ్ ట్రూ, గ్యారంటీ కొట్టేస్తుంది. అయితే ప్రతివాడు తన బాధ్యతలను నిర్వర్తించాలి. రెస్పాన్సిబిలిటీస్ అంటాం అన్నమాట. మనం దాన్ని బాధ్యతలను నిర్వర్తించాలి. నిర్వర్తించితేనే అవుతుంది. ఈ కాలంలో మనము బస్సుల్లోనూ ట్రైన్లోనూ ప్రయాణం చేస్తున్నాం. ఎడ్ల బండ్లు మనకి పెద్దగా ఐడియా లేదు కదా. ఉన్నాయా ఎడ్ల బండి? ఎడ్ల బండిలో 2 ఎడ్లు ఉంటాయి అంతేనా. 2 ఎడ్లే వెనకాల వచ్చే బండిని లాక్కెళ్తుంది. ఒకటి కుంటుపడింది అనుకుందాం, ఒకటే కుంటుపడాల్సిన అవసరం, కాలు జారింది అనుకుందాం. ఏం జరుగుతుంది? అయిపోయింది, అక్కడ సంగతి అయిపోయింది. గ్రంథంలో అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఉంది తెలుసా మీకు? ఒకే ఒక ఎద్దు కుంటిపడిన ఎద్దు తెలీదా? ఉంది గ్రంథంలో. గ్రంథంలో మనుషులు నేర్చుకున్నదని గోల్డెన్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రైట్, మనము సమయంలో 2వ గ్రంథం చూడబోతున్నాం. ఎడ్ల బండి చూడబోతున్నాం. నేను ఎడ్ల బండి చూపించబోతున్నా. మనుషులు తర్వాత చూపిస్తా. ఎడ్ల బండి ఒకటి గుంటి పడితే ఎలా ఉంటుందో చూపించాడు అక్కడ. రైటా? సమయం 2వ గ్రంథం, సమయం 2వ గ్రంథము
మనము 6వ అధ్యాయానికి రాబోతున్నాం. నేను ఈ టైంకి నేను చెప్పేలేక మీకు అందరికీ బలికొట్టాలి. నేను ఎక్కడికి వచ్చాను? సమయంలో 2వ గ్రంథము 6వ అధ్యాయం. 2వ గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చేలేకి రాజైన దావీదంట కొత్తగా ఎడ్లను ఏర్పాటు చేశాడంట. న్యూ ఫ్యామిలీ. కొత్త ఎడ్లు అన్నాను కదా, అది అర్థం చేసుకోండి. న్యూ ఫ్యామిలీ ఏర్పాటు చేసి దాని మీద దేవుని యొక్క మందసమును ఉంచి నడిపిస్తానికి ప్లాన్ చేస్తున్నాడట. ఈ మందసాన్ని నడిపిస్తానికి ప్లాన్ చేస్తే జరిగిన సందర్భం అన్నమాట. చూద్దాం మనము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాము. ముందుగా తర్వాత దావీదు ఇశ్రాయేలుతో 30,000 శూరులను సమకూర్చుకొని బయలుదేరి గిరుపుల మధ్య నివసించుచున్న సైనికులకు అధిపతి యెహోవాకు తన నామము పెట్టబడిన దేవుని మందసమును అక్కడ నుండి తీసుకుని వచ్చుటకై తన ఎద్దునున్న వారందరితో కూడా ప్రయాణమైన వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు ఇంటి వద్దకు తీసుకుని రాగా దాంట్లో 6వ వచనం దాకా వచ్చేద్దాం అన్నమాట. వారు నాకు కళ్ళమ దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఏమైందంట? చేయి చాపి దేవుని మందసము పట్టుకున్నగా ఏం చేసింది? బండి ఒరిగిపోయింది. ఏం జరిగింది? బండి ఒరిగింది. బండి మీద ఉన్న మందసం ఒరిగిపోయింది. ఒరగటానికి గల కారణం ఏంటి? కాలు సరిపోయింది. నేను మొత్తం ఎడ్ల బండి గురించి చెప్పా. మానవ జీవితం కుటుంబ వ్యవస్థ కూడా అంతే. ఒక్కడ కాలు జారితే చాలు ఆ కుటుంబం కొలాప్స్ అవుతాడు. ఒకడు కాలు జారితే చాలు ఆ కుటుంబం కొలాప్స్ అవుతాడు. ఇది ఉదాహరణ మాత్రమే చెప్పచ్చమా, దాన్ని ఉద్దేశించి మాట్లాడతాను నేను చెప్పలేదా. జీవితంలో అలాంటివి ఉంటే చెప్తున్నా నేను. మనలో ఎవరైనా కుటుంబ వ్యవస్థలో కాలు జారితే అంటే నడవాల్సిన విధానంలో నడవక తప్పిపోతే తొలగిపోతే ఆటోమేటిక్గా మొత్తం సిస్టమునకు వచ్చేస్తుంది సమస్య. ఒక్కడి వల్ల ఒక జీవితం మాత్రమే పోదది. ఒక్కడి వల్ల ఒక జీవితం మాత్రమే పోదది. అది మొత్తం సిస్టమ్ని పాడు చేసేస్తుంది. ఏ సిస్టమ్ని పాడు చేస్తుంది? ఒక కుటుంబ సిస్టమ్నే పాడు చేస్తుంది. తన కుటుంబ సిస్టమ్ని పాడు చేస్తుంది. కాబట్టి మనుషుడు జాగ్రత్తగా ఉండాలి. మనుషుడు కాదు, కుటుంబంలో ప్రతి సభ్యుడు జాగ్రత్తగా ఉండాలి. అది కరెక్ట్ అయినటువంటి సమాధానం అన్నమాట. కుటుంబంలో ప్రతి సభ్యుడు జాగ్రత్తగా ఉండాలి. మనం చదువుకున్న కొలసీయులకు రాసిన పత్రికలో కొన్ని సంగతులు మాట్లాడుతున్నాడు అన్నమాట. తెలియని సంగతులేం కాదు, నీకు తెలియని సంగతులేం కావు, తెలిసిన సంగతులే. జీవించే విధానములో కొన్నింటిని మనము జీవితంలో జరిగించేటప్పుడు విస్మరించే సంగతులు మర్చిపోతాం. చదువు వాస్తవానికి మొదటి వచ్చిన చదువు 3వ అధ్యాయం 18 వచనంలో భార్యలతో పాటు మొదలు పెడుతున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఎక్కడ మొదలు పెట్టా భార్యలతో మొదలు పెడుతున్నాడంటే అనిపించింది. నిజమే,
కొలసీలు రాసిన పత్రికలో మొదలు పెట్టినప్పుడు ఏమన్నాడు? భార్యలారా అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదలు పెట్టినప్పుడు ఏమన్నాడు? భార్యలారా అంటాడు. ఏరా బాబు, గ్రంథములో ముందు 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 ఫస్ట్ 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 వాడికి ఎందుకే బాబు మాట్లాడతావు? మీరు గమనిస్తున్నారా? గ్రంథము దేనికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చిందా? భార్యలకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది. దేనికి? బుద్ధి నేర్పిస్తానికి. జాతకానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే మంచి వెంటనే మనకి ఎక్కడ లేని ఆ మాట అన్న వెంటనే వచ్చేది. ఇది ఫస్ట్ ఇక్కడ మన కరెక్ట్గా ఎత్తుంది. ఫస్ట్ ఎందుకు ఎత్తాడంటే అక్కడ ఫస్ట్ ఎత్తింది దేని కొరకు? బుద్ధి నేర్పిస్తుంది. ఎక్కడైనా చూడండి, నేను చెప్పేది కాదు, నేను గ్రంథం పరిశీలన చేస్తే ఎక్కడ మాట్లాడినా భార్య భర్తలిద్దరు సంబంధం మాట్లాడేటప్పుడు భార్యలారా అంటే ఓయ్ నీ గొంతులో అటు స్టార్టింగ్ ఇంటికి వచ్చిందయా అనుకుంటాడు కదా. నేను చెప్పేదేమి విడ్డూరమే కాదు, నేను చెప్పేది గ్రంథమే. కాబట్టి ఓర్క మీ యొక్క గ్రంథంలో మీ అందరికి తెచ్చిందే ఎఫెసీయులకు రాసిన పత్రికలండి, దాంట్లో కూడా ఉండేది అదే కదా. స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండే. ఫస్ట్ ఎత్తేది వాళ్ళే. ఎందుకే బాబు అన్నాం అనుకో, ఫస్ట్ కంట్రోల్ ఉంచాల్సింది వాళ్ళనే అనేసి. ఫస్ట్ కంట్రోల్ ఉంచాల్సింది వాళ్ళనే. ఫస్ట్ కంట్రోల్ చెప్పింది వాళ్ళకి, కంట్రోల్ చెప్పాడు. మేము చెప్పలేదమ్మా తల్లులారా, మమ్మల్ని ఏమి అనుకోబాకండి, మేమేమి రాయలా పుస్తకాన్ని. అది చాలా అవసరం. ఒక కుటుంబ కుటుంబమునకు సుఖవంతంగా ఉండాలంటే ఫస్ట్ ప్రాధాన్యమైన నేర్పు స్త్రీనకే ఉండాలి. ఫస్ట్ ప్రాధాన్యమైన నేర్పు స్త్రీలకే ఉండాలి. అనేక సార్లు నాకు చెప్తారనమాట, బిహైండ్ ఎవ్రీ ఉమన్, కాదు కదా, తప్ప చెప్పేది కదా, రైట్, బిహైండ్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమెన్ అని అంటారు. ప్రతి పురుషుని వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంట. రైట్, చాలా నిజమైన మాట అది. కరెక్ట్ చదువునా, ఇంకా కరెక్ట్ చెప్పేదా మీకు కదా స్టేట్మెంట్? బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమెన్. అది కరెక్ట్ అయిన ఉపమానం తెలుసా మీకు? నేను చెప్పిన ఫస్ట్ 2 మాటలో ఆర్డర్ కరెక్ట్ అయిన ఆర్డర్ కాదన్నమాట. ఇప్పుడు చెప్పేది కరెక్ట్. ఏది? బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీ ఉమెన్, బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమెన్. అప్పుడు నెక్స్ట్ ప్రశ్న నేనేం వేస్తానంటే, హౌ మెనీ ఆఫ్ ద మెన్ ఆర్ సక్సెస్ఫుల్ అని. అర్థమైందా ప్రశ్నకు అర్థం? ప్రతి పురుషుని విజయం వెనకాల ఒక స్త్రీ ఉందనే ఉపమానము లోకములో ఉన్నది. రైట్, అది దాంట్లో తప్పేమీ లేదు. రైటే, ఆ ఉపమానం రైటే. అయితే ఎంతమంది పురుషులు సక్సెస్గా ఉన్నారు? ఆ ప్రశ్న కదా ఇయ్యాల్సింది. నెక్స్ట్ లక్షలో ఒకలా, కోట్లో ఒకలా? కోట్లు వద్దులే, లక్షకి మిగిలించుదాం. లక్షకి తెచ్చితే 9,999 పురుషులు వెనక్కునున్న స్త్రీలు అర్థమైంది కదా?
అందుకే ఆ సందేశం ప్రార్థన మీకు ఎందుకు దేవుడు వారికి ముందు స్త్రీలారా అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలన్నమాట. మనుషులు ఆ సెంటెన్స్ పెట్టుకుంటే మంచిది, కరెక్ట్ అది, నేను కాదట్లా. అయితే హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సక్సెస్ఫుల్? ఎంతమంది విజయం సాధిస్తుంది? వాళ్ళు లెక్కేస్తే అప్పుడు తెలిసింది అనమాట. ఏం తెలిసింది అనమాట? వెనక ఉన్న స్త్రీలు ఎంతమంది కరెక్ట్ ఉన్నారని తెలుస్తుంది. అందుకే ఒక లెక్క ఇది రా. నేర్పు చాలా సింపుల్ అని ఈజీ కాదు. చెప్పిన వర్తమానము చాలా సింపుల్ అయిన వర్తమానమే, కానీ ఈజీ అయిన వర్తమానం కాదు. తెలుసా మీకు? ఏమని చెప్పాడు? స్త్రీలారా, భార్యలారా, మీ సొంత భర్తలకు లోబడి ఉండుడి. లోబడి ఉండటమే ఎంత సులువైన మాటో అంత కష్టం నిర్వర్తిస్తాను. లోబడి ఉండటమేమో అది ఈజీ కాదు, ఈజీ అయిన పని కాదు. లోబడి ఉండాలంటే మనుషుడు అప్పగించుకో. లోబడి ఉండటం మాట చెప్పడం ఈజీయే, కానీ మనలో ఎవరు లోబడి ఉండడానికి ఇష్టపడేవడం కాదు. అదే సమస్య. ఎవరు, అది స్త్రీ లేదు, పురుషులు లేదు. వాళ్ళకి వాళ్ళైనా మనమైనా మనము లోబడి ఉండమంటే లోబడి ఉంటాం ఈజీ కాదు. అది కరెక్ట్ అయిన విధానానికి లోబడి ఉండమంటే కరెక్ట్ అయిన విధానం. కోరికలు లోబడి అంటే కోరికలు లోబడతాం. జాతకాలు వస్తున్నాను నేను అన్నమాట. కోరికలకు లోబడి అన్నాను అనుకోండి, కోరికలకు లోబడతాం. నీతికి లోబడి అన్నాను అనుకోండి, నీతికి లోబడతాం. దేహమే లోబడతాం, దేహమే లోబడతాం. నేను చదివే లేఖన భాగం ఎవరు గుర్తుందా? తీయమంటారా? రోమన్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేనికి లోబడతానికి ఇష్టంతో చూపిస్తుంది? పాపమునకు కోరికలు నెరవేర్చుకోవడానికంటే దేహం లోబడతానికి ఇష్టంతో చూపిస్తుంది, కానీ నీతికి లోబడతానికి అది అది రాదు అనమాట. మనుషుడికే లేదు, మానవ జీవితానికే లేదు. స్త్రీలను మనం చేయమంటే మరి ఎక్కువగా అది కాక ఏది మానవ కోరికలు కాక ఇప్పుడు మరి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏంటి? తమ సొంత భర్తలకు లోబడమని ఉండటం అంటే ఫస్ట్దే కష్టమైతే రెండోది చేయమంటారంటే అది కదా సమస్య. నేను చదివిన లేఖన భాగము రోగులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం 16వ వచనం నుంచి చదివేసేయండి. లోబడుటకు దేనికి మిమ్మల్ని అప్పగించుకుందరో అది చావు నిమిత్తము పాపమునకే గాని నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడుచుకుంటారో దానికి దాసులవునని మీరు ఎరగరా. లోబడిపోతే దాసులం అయిపోతాము. ఇదొక ఫీలింగ్. లోబడితే ఉంటది, దాసులు అయిపోతాం. ఒక దైవజనుడు నాతో అన్నాడు అనమాట. ఏమనుకోబాగండి, ఆ దైవజనుడు అనుభూతం మాట్లాడు. చనిపోయేంత వరకు అంటమ్మా బాధపడబాగండి. చనిపోయేంత వరకు అంట శవాన్ని అడిగినా కూడా నాదే పై చెయ్యేది అని ఇద్దంట. ఎవరు శవం? నేను అనేది శవాన్ని గురించి మాట్లాడుతున్నా. దేహమే అలాంటిది. లోబడటానికి ఇష్టపడేది కాదు. దేనికి లోబడటానికి ఇష్టపడుతుంది? తామగా నచ్చితే
దేనికైనా లోబడు. దేహం అంతే. ఈ దేహాన్ని లోబడమని చెప్పేదానికి మనకే కష్టం ఉంటుండే, వాడిని దానికి మించి ఇంకొక అడిషనల్గా భారం పెట్టి నీ సొంత పురుషులకు లోబడండి అంటే ముందుదే కష్టం ఉంది, రెండోది ఎక్కడ? సాధ్యమా? సాధ్యం. అయితే అది సాధించడం అంత ఈజీ కాదు. అది సాధించటము అంత ఈజీ అని కాదు. లోబడుటకు ఒక ఆమె నేర్పించింది. అయితే ఆమె తొలి దినాలలో లోబడి నాకు కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక. ఆమె చూసి నేర్చుకోమని తల్లులందరికీ పాఠం నేర్పించారు కదా. తొలి దినాలు అలా లేవు. ఆమె నేర్చుకుంది పాఠం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. జీవితాంతమంటులో పరిశీలన చేసిన తర్వాత చెప్పిన సందేశం ఇదన్నమాట. కాబట్టి మన తిరిగి మనం 3వ అధ్యాయం మొదటి నుంచి చదవబోతున్నాం. అటువలే మళ్ళా తిరిగి అదేనా వచ్చింది. నేను చెప్పిన మాట రైటేనా? ఎక్కడ ఎత్తుకున్నా అదన్నమాట. నేను కరెక్ట్ గ్రంథం చదివేతో అది రైట్ ఉంటాను. స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉంటుడి. అందువలన ఎవరైనా వాక్యములకు అవిధేయులైన వారంటే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన వారు చూచి దాంట్లో మనం 5వ వచనానికి వచ్చేద్దాము. అటువలనే పూర్వము గతకాలం గురించి మాట్లాడుతున్నారు అనమాట. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తన స్వపురుషులను లోబడి ఉండుట చేత తప్పు తామును అలంకరించుకునేది. ఆ ప్రకారమే శారా అబ్రహామునకు యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉంది. లోబడి ఉండటం అనేది నేర్చుకుంది. జాతకం అన్న మాట కరెక్ట్ కొట్టుకోండి. లోబడి ఉండటం అనేది తొలిలో ఉన్న స్టార్టింగ్లోనే లేదు సార్. నేర్చుకో. భక్తి కలిగిన పరిశుద్ధ స్త్రీలు నేర్చుకున్నారు. నేర్చుకోకుండా రాలేదు. ఒక రోజే వచ్చేసింది కాదు. దేహమును నల్లగొట్టుకుంటే వచ్చింది అది. నేను చదివే లేఖన భాగం చూస్తే శారా లాంటి మూర్ఖం కలిగిన స్త్రీ లేకుండా బాగా ఆదికాండం 16వ అధ్యాయంలో ఆమె యొక్క మూర్ఖత కనపడుతుంది. అయితే విజయిత తర్వాత నేర్చుకునే సందర్భాలు, పాఠాలు, జీవితంలో కలిగిన ఆ దెబ్బలు తన జీవితంలో పాఠాలు నేర్పించి పాఠాలు నేర్చుకుంది కూడా. ఆదికాండం 16వ అధ్యాయం గురించిన అధ్యాయము, శారా హగరు గురించిన అధ్యాయం. హగరు గురించిన అధ్యాయంలో ఈమె సొంత నిర్ణయం చేసేస్తుంది. ఏం సొంత నిర్ణయం చేసేస్తుంది? ఇదిగో దేవుడు మనకు సొంతను కలగజేయాలని నీ గర్భవాసం నుంచి పెట్టని ఆలోచించేస్తాడు. కాబట్టి నా ప్లానింగ్ ఉందండి. ఏంటమ్మా నీ ప్లానింగ్ ఉందంటేను, నా దాసి అయిన హగరు ఒక ఆమె ఉంది. నువ్వు ఆమెతో పాటు పోయినప్పుడు ఆ బిడ్డల కంటది. దేవుడు నన్ను గుడ్రాలుగా చేశాడు. ఆమె బిడ్డల కంటే ఆమె బిడ్డలను నేను నా బిడ్డలుగా ఎంచుకుంటాను. ఆమె నా బిడ్డలు కంటాడు, నా బిడ్డలు అవుతారు అన్నారు. దేవుడు చెప్పిన మాటలో ముందుకునే అబ్రహాము 15వ అధ్యాయం చూస్తే, అబ్రహాము నువ్వెందుకు దిగులు పడతావు, నేనున్నా. ఎలియాజర్ నీకు నాకు ఆస్తి కడతావు అంటే అవి అలా చేయకూడదు. నీ గర్భవాసన పుట్టిన పెట్టాలని నేను
నేను చేస్తా అంటే దేవుడు సంతానం కలిగించలేదు. దేవుడి ఒక సెకండ్ నేను చెప్పిన మాట కొంచెం అక్కడ పక్కన పెట్టి నేను చెప్పినట్టు చేయాలి. ఎవరు చెప్పినట్టు ఏమంది? నేను చెప్పినట్టు ఏమంది? ఎవరు చెప్పింది ఆ మాటలో? శారానే చెప్పింది, అబ్రహాం చెప్పలా. నువ్వు నా భార్య నీ మంచి అబ్రహాంలా అందెవరు? శారానే అంతే. అన్న తర్వాత కదా సమస్య. చూద్దాం ఏమందో. అందుకు శారయి 16వ మొదటి నుంచి కాక శారయి, ఇదిగో నేను పిల్లలు కనుకుంటా. యెహోవా చేసిన దేవుని మీద పెట్టింది నేరం. నేను పిల్లలు కనుకుంటా యెహోవా చేసి ఉన్నాడు. నువ్వు దయచేసి నా దాసిత్వము ఆమె వలన నాకు ఎలా కలుగుతుంది? కుమారు కంటే ఆమె కదా కుమారు కలిగింది, నీకెలా కుమారు కలుగుతుంది? నేను అంటున్నా ఆమె కంటే నా కుమారుడు అవుతుంది అనమాట. ఉన్నాడు కలగవచ్చని అబ్రహాముతో చెప్పిన మాట ఎవరు చెప్పారు? సారా చెప్పింది అబ్రహాముతో. ఓట మాత్రమే కదా, అబ్రహాము సారా మాట. కొన్నిసార్లు తలాడియాల్సి వచ్చింది కదా ఎవరి మాటలకి. అదే సమస్య. సరే తలాడిచ్చాడా? తలాడిస్తే వదిలేయాలి కదా, వదలదంట. నేను దాటేస్తున్నాను. 3వ వచనానికి వచ్చాను, 5వ వచనానికి వచ్చాను. శారా అబ్రహాంతో రెండో టైం మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆమె గర్భవతి అయిందంట. అక్కడ అన్నట్టే గర్భవతి అయిందంట. ఇప్పుడు మళ్ళీ తిరిగి సెకండ్ సెషన్ వచ్చింది అన్నమాట. నెల దాటిపోయింది. ఫస్ట్ దానికి సెకండ్ దానికి కనీసం 2 నెలలు దాటి ఉంటుంది అంతే కదా. గర్భం రావాలంటే కనీసం 2 నెలలు. రైట్, చూద్దాం 2 నెలలు దాటిన తర్వాత ఏం జరుగుతుంది. 5వ వచనానికి వచ్చేసాను. గర్భవతి ఆయన గర్భవతి అయినని తెలుసుకునేటప్పుడు దాని యజమానురాలు అనగా శారాయి తన దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారా ఏందంట? ఎవరికంట? ఆగరిక. చదవండి మరొకసారి. నా ఉసురు పూర్తికి చదివితే కానీ మీకు రాదనమాట. నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చింది. నా కౌగిటికి ఇచ్చిందంటే ఎవరితో మాట్లాడుతుంది? అబ్రహాంతో అంటుంది. ఏం చేసింది? నేనే ఇచ్చా. ఆమె ఇచ్చి ఆమె దొరుకుతుంది. ఇప్పుడు ఆమె తప్పు చేసిందే, ఆమె తప్పు చేసి ఆమె దొరుకుతుంది. ఇప్పుడు ఎవరిని? భక్తిగా ఉన్నవాడిని. శారయి అని చెప్పాము అక్కడ పేతురు పత్రికలో. ఇది కాదు, ఇది తొలిది. మీరు గమనించాల్సిన సంగతి ఏంటంటే జీవితం మార్పులు గమనించాల్సిన అవసరం. ఈ స్టడీ ద లైఫ్ కంప్లీట్లీ. అప్పుడు తెలుస్తుంది అసలు. మనం బిట్లు చదువుతాం కాబట్టి మనకు పూర్తిగా తెలియదు వాళ్ళ జీవితం. మరి పూర్తిగా చదివే జీవితం చదివితే ఇలా కనపడుతుంది అనమాట. సరే అంటుంది అబ్రహాముతో, నేనే నా దాసిను నీ కౌగిట చిత్ర. నువ్వు కదా చేసావు. నువ్వు చూస్తే దానికి నేనేం చేస్తున్నావు? ఒప్పుకుంటుంది. నేనే చేశాను అని ఒప్పుకుంటుంది. నేను చేశానని ఒప్పుకొని నా అవసరం నీకు అంటుంది. ఎవరన్నా అన్నమాట? అబ్రహం అనాలి ఆ మాట. చేసి హిందీలో ఒక సాంగ్ ఉంటుంది, సేరు సవసేరు. ఒక ఎత్తు పైన డబుల్ ఎత్తు. సూపర్. నా ఉసురు నీకు తగులు కనుక నేనే నా కోగిట్ నా దాసిను నీ కోగిట్కి ఇచ్చితిని. నీకును నాకును. ఈ మాటలో నేను ప్రతి కుటుంబంలో అంటాను, దేవుడు తీర్పు తీరుతాడు. తిరిగా లెక్కప్ప చెప్పాలి. మీకు అందరూ చేసేది చేసేసిన తర్వాత దేవుడు చూస్తున్న లెక్కప్ప చెప్పాలి.
చెప్పాం లెక్కప్ప చెప్పదా? ఇన్నేవాడైనా లెక్కప్ప చెప్పేది. దేవుడు నీకును నాకును న్యాయం తీరుతాడంట. అన్యాయం చేసి దేవుడు అంటే ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, దేవుడు నా పక్షం ఉన్నాడు, నువ్వు కరెక్ట్ కాదు అంటుంది అబ్రాహాముని. అలాగే ఉంటారు స్త్రీలు. విశ్వాసులకు తల్లి ఆమె. నేను మాట్లాడేది విశ్వాసులకు తల్లి. అప్పుడే మానవ జీవితంలో కలిగే దెబ్బలు ఏం చేసిందంటే, ఆ జీవితంలో పాఠాలు నేర్పించింది. మనకి గ్రంథం ఉంది, వాళ్ళకి ఆ గ్రంథం నేను ఇందాకే చెప్పాను. వాళ్ళకి ఈ గ్రంథాలు లేవు. ఏ గ్రంథాలు లేవు? నీ భర్తకి సొంత భర్తకు లోబడి ఉండుడని మనకు నేర్పించినట్లు ఆనాడు వాళ్ళకి అలాంటి గ్రంథాలు ఏమి లేవు. వాళ్ళు తెలుసుకోకుండా తెలియక పొరబడి నేర్చుకున్న సంగతులు నేను మనకి పాఠాలుగా మిగిలిపోయి. ఇలాంటి జరిగిన సంఘటనలు ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది. ఆడవాళ్ళని అడిగితే అంటారు, మగవాళ్ళని అడగండి అందరు నవ్వుకుంటూ ఉంటారు. ఇది ప్రతి కుటుంబంలోనూ జరుగుతుంది. చేసేసి లాస్ట్కి చెప్పేది ఏం తెలుసా? లెక్క చెప్పాలి తెలుసా అంటే, నాకు తెలుస్తుంది నీకు తెలుసా? నువ్వు చేసిన లెక్కలోకి వస్తుంది తెలుసా? అందరు చేసిన లెక్కలోకి వస్తుంది. లెక్కలోకి వస్తుందని చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. మీకు మీరు కొలసి రాష్ట్ర పత్రిక ఏం చదివారో నాకు తెలియదు, కానీ జాగ్రత్త బాబు అని ఆక్రవచనం చెప్పాడు. మీకు చూస్తారా ఏమన్నాడు? లెక్క వస్తుంది. లెక్క చూసేది కాదు, జీవితంలో తిరిగి వస్తుంది. కొలసి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం మనం 18వ వచనం నుంచి కదా చదివింది. 20వ వచనము చివరి వచనం చూడండి ఏమన్నాడు? అన్యాయము చేసిన వానికి చేసేదేవుడు దేవుడు లెక్క చూస్తాడు కదా. తాను చేసిన అన్యాయం కొలది ఏం పక్షపాతం లేదని చెప్పేశాడు. అన్యాయం ఇదిగో దేవుడి న్యాయం తీరుతాడని ఒకరు చెప్పాడు. ఏం లేదు సారా, నువ్వు చెప్పాల్సింది ఏం లేదు, దేవుడు లెక్క చూస్తాడు. అన్యాయం చేసిన కొలది అన్యాయం చేసిన వానికి కడుపు కోత ఎవరికి వచ్చింది? ఇప్పుడు శారాకి వచ్చిందా అబ్రహాంకి వచ్చిందా? శారాకే వచ్చింది. అని చేసిన అన్యాయానికి మనం ఎక్కడికి వచ్చింది? ఆమెకి వచ్చింది రిటర్న్. దేవుడు అన్యాయస్తుడని కాదు. అయితే లోబట్టు నేర్చుకుందా పాయింట్ అది. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన సంగతి ఏంటంటే, ప్రతి కుటుంబంలో స్త్రీల యొక్క జీవితం ఇలాగనే ఉంటుంది. కానీ ఏం నేర్చుకోమని గ్రంథం నేర్పిస్తుందంటే, స్త్రీలారా భక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు, వారు విధేయతను నేర్చుకున్నారు, మీరు కూడా విధేయతను నేర్చుకోండి అని నేర్పిస్తుంది. నేర్చుకోండి. 18వ అధ్యాయానికి వెళితే శారా యొక్క విధేయత కనపడుతుంది అక్కడ. ఇప్పుడు మనం చదివిన ఎన్నో అధ్యాయము? 16వ అధ్యాయము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము? 18వ అధ్యాయానికి వెళ్ళబోతున్నాం. తన యొక్క జీవితంలో 18వ అధ్యాయానికి వెళ్ళబోతున్నాం. సమయము ఈ మధ్యలో 15 సంవత్సరాలు గతించింది. దగ్గరగా 14 సంవత్సరాలు గతించింది. 16వ అధ్యాయానికి 18వ అధ్యాయానికి మధ్యలో 14 సంవత్సరాలు అన్నమాట. 14 సంవత్సరాలు తన యొక్క జీవితంలో గతించినప్పుడు ఈ 14 సంవత్సరాలలో శారా నేర్చుకున్న అద్భుతమైన పాఠము లోబడి. అద్భుతమైన పాఠము
లోబడి ఉండటం. చూద్దామా తను లోబడిన అద్భుతమైన విధానం చూద్దాం. 18వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఒక సందర్భం అనమాట. దేవదూతలు అబ్రహామునకు ప్రత్యక్షమవటం జరుగుతుంది. అప్పుడే ప్రత్యక్షమైన అబ్రహాము వెళ్ళి వారిని ఏం చేశాడు అనమాట, తన ఇంటికి తీసుకొచ్చాడు. తన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏమని చెప్తున్నాడంటే, తీసుకొచ్చిన వారిని 3వ వచనం నుంచి ఇంటికి తీసుకొచ్చిన వారితో మాట్లాడుతూ ఇలాంటివి చిన్న సెలవు ఇచ్చుచున్నాడు. చూద్దాం. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నాయడలా నీ దాసుని దాటిపోక నేను నీళ్ళు తెప్పిస్తును. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకుని కొంచెము ఆహారము ఎంత తీసుకొస్తాడంట, కొంచెం ఆహారము తెచ్చేదను, నీ ప్రాణములను బలపరుచుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చు అని. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని ఎందుకు వచ్చిరని వారు చెప్పినట్లు చేయమనగా. ఎక్కడి నుంచి జాగ్రత్త గమనించండి. అబ్రహాము గుడారములోనున్న ఎక్కడికి వెళ్ళాడు? ఫస్ట్ ఏం చెప్పి వెళ్ళాడు? దూతలకు కొంచెం ఆహారం తీసుకొస్తానండి. ఎంత? కొంచెం ఆహారం. మన కొంచెం ఆహారం తర్వాత మాట్లాడితే తీరిపోతుంది, తర్వాత వస్తాను. దానికి కొంచెం ఆహారం తీసుకొస్తాను, సేద తీర్చుకొని మీ దారిని మీరు వెళ్ళిపోయి ఇందు నిమిత్తమే కదా మీరు మీ దాసుని దర్శించవచ్చింది అని చెప్పిన తర్వాత నేరుగా ఎవరి దగ్గరికి వెళ్తాడు? శారా దగ్గరికి వెళ్తాడు. శారా దగ్గరికి వెళ్ళి పని చెప్తున్నాడు. ఏ టైంకి వచ్చారు? టైము ఎండవేళ, ఎండ బాగా కాస్తుంది. ఎప్పుడు మొత్తం ఇప్పుడు పని పెడుతున్నాడు. జాగ్రత్త గమనించండి. ఏమంటున్నాడు? శారా ఎద్దుకు వెళ్ళి ఏమంటున్నాడు? జాగ్రత్త గమనించండి. శారాకి చెప్తున్నాడు, త్వరపడి ఎంతంట? 3 మానికలు మెత్తటి పిండి. మీరు ఎప్పుడైనా చపాతీలు కలిపారా? మీ ఇంటికి ఎన్ని కలుపుకొని ఎంత కలుపుకుంటారు? మించిపోతే అరకిలో 8 చపాతీలు చేసుకుంటారు. 10 చపాతీలు 12 చపాతీలు తీసుకుంటారు. 1 కిలోకి 15 చపాతీలు కనీసం అవుతుంది. మానికకు 2 అంతలు. మానికంటే ఎంత? 2 కేజీలు. ఇప్పుడు ఎన్ని మానికలు అక్కడ? 3 మానికలు అంటే ఎన్ని కేజీలు? 6 కేజీలు పిండి కలపడం అంటే మన ఇంట్లో ఆడవాళ్ళకి 6 కేజీలు పిండి కలపని చెప్పండి ఒకసారి. 8 తర్వాత సంగతి ఏంటి? చేయటం తర్వాత సంగతి. నేను అన్నమాట మీకు అర్థమైందా? చేయటం తర్వాత సంగతి. కలపమనండి. తర్వాత కనపడింది శారా యొక్క తొలి రూపం కనపడింది. అబ్రాహం మీద అరిస్తే పర్వాలే, వచ్చిన వాళ్ళ మీద అరుతారు చూడు. ఆరు కేజీలు పిండి. అన్నం ఉడకబెట్టడం ఈజీ సంగతి, పిండి కలపడం ఈజీ సంగతి కాదు అసలు. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ అన్నం 6 కేజీలు ఉడకబెట్టచ్చు, కానీ 6 కేజీలు పిండి కలప చచ్చిపోతారు. శారా దగ్గరికి వెళ్ళి లేచి 6 కేజీలు పిండి కలుపన్నాడు. నేను చెప్పేది గ్రంథమే, కొత్తదని చెప్పట్లే నేను. ఏది విధేయత అంటే అక్కడ కనపడాలి.
మీకు అర్థమవుతుందా ఎంత బాధ అనేది? 6 కేజీలు కలపడం, కేజీ కలపడం కష్టం. కేజీ కలపడానికి అంత పాత్ర కావాలి. 6 కేజీలు కలపడానికి కనీసం 10 కేజీలు బీప్ గిన్నెక మిషన్ తప్ప మనుషులు కలపడం అంత ఈజీ కాదు. అది సారాన్ని కలపమంటే రెండో మాట అనకుండా విధి చూపించిన తొలి దినాలు మాట్లాడదు సారా గురించి. విధేయత చూపించడం అంటే అది 6 కేజీలు కలపంటే నోరు మూసుకొని కలిపి ఆహారం సిద్ధపరిచి, అది కూడా జాగ్రత్త గమనించండి. ఏమన్నాడు? త్వరగా నువ్వు వచ్చినంటే కలపలాగా. చాలా నందుకు పెంచుకోవచ్చు, చాలా నందుకు పెంచుకోవచ్చు. 6 కేజీలు కలపమంటే నోరు పూసుకొని ఏం మారు మాట చెప్పకుండా, నువ్వు కేజీ కలపమంటే కాదు, ఇంకొకటి నేను దూడను సిద్ధం చేసి పంపిస్తాను, దాన్ని కూడా రెడీ చేయి. చూడండి నెక్స్ట్ మాట అది కూడా ఉంటుంది. మరియు అది కాదు, అది మాత్రమే కాదు, మరియు మరియు అంటే అది కాక అన్నమాట. ఇంకా పశుమందలకు పంపించి ఒక మంచి లేత దూడను పనివానికి ఇచ్చి అప్పగించను. వారు దాన్ని త్వరగా సిద్ధపరిచారు. తర్వాత అతడు వెన్నను పాలను వారి చేతులకు దూడను తెచ్చి వారి ఎదుట పెట్టారు. ఇవన్నీ చేయడానికి ఎవరు బాధ్యత అన్నమాట? ఈయనేమో అప్పగించి వెళ్ళిపోయాడు. ఎవరికి? మనోడికి దూడని సిద్ధం చేయాలా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సిద్ధం చేసిన దూడను రెడీ చేయటం, రెడీ అయితే బయట చర్మం వచ్చి ఏనుగు తీసి కండం తీసి ఇస్తాడు, కానీ మళ్ళా తిరిగి దాన్ని చేయటం బంది. నేడు ఎంతమంది చేస్తాం? అలాంటి మహనీయ స్త్రీలు ఉన్నారు కాబట్టే విధేయతను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు చదవండి పేతురు రాసిన మొదటి పత్రిక. ఇందా చదివిన దానికి ఇప్పుడు చదివిన దానికి తేడా కనపడుతుంది అన్నమాట. ఇంకు నా విధేయత ఇంకును చూపిస్తాను. అయిపోదా చదువుదాము. అటువలే పూర్వమందు దేవుని ఆశ్రయించిన, గతంలో ఆశ్రయించలే, ఇప్పుడు 16వ అధ్యాయం ఆశ్రయించలే, 18వ అధ్యాయంకి వచ్చేలాగా ఆశ్రయించిన వ్యక్తి జీవితం కనపడుతున్నాం. పూర్వమందు ఆశ్రయించిన స్త్రీలు తమ స్వపురుషులను లోబడి ఉండట చేత తాము అలంకరించుకునేది. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానులని ఎంచుచు పిలుచు అతనికి లోబడి ఉండేది. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు. ఏ భయమునకు భయపడని ఎడలా మీరు మీకు ఆమెకు పిల్లలవుతుంది. ఎప్పుడు జీవితాన్ని చూసి చెప్తున్నాను అనమాట. విశ్వాసమునకు దేవునికి భయపడిన ఆ స్త్రీ యొక్క జీవితంలో అబ్రహామునకు లోబడిన విధానం అది చూపించిందిగో. శారా యొక్క జీవితంలో దేవుని ఎదురు శ్వాసం వచ్చి భయభక్తులు పెంచుకున్న తర్వాత అబ్రహామునకు ఎలాగ తను లోపరుచుకున్నదో చూడండి. విశ్వాసంలో బలహీనరాలు కాదు. ఎబ్రాసు పత్రిక 11వ అధ్యాయంలో శారా యొక్క విశ్వాసత గురించి మాట్లాడుతున్నాడు. ఆ బలహీనరాలు కాలేదు. ఎబ్రాసు పత్రిక 11వ అధ్యాయం విశ్వాసమును బట్టి శారయు వాగ్దానము చేసిన వాడు, భక్తి వచ్చేసిందా? నేర్చుకుందా? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునే కనుక తాను పోయింది. అబ్రహాం గురించి కూడా చెప్తారు చూడండి. తాను వయస్సు గతించిపోయినదైనను గర్భము
చేయుటకు శక్తిమంతుడు శక్తి పొందెను. అందుచేత ఏమన్నాడు? ఆయన మృతుతుల్యుడైనా ఆ ఒక్కరి నుండి సంఖ్యకు సముద్రపు తీరము లెక్కింపు శక్తిము కానీ ఇసుకోవద్దనే సంతానము కలిగాను. అదే సార్ అన్నమాట. సార్ యొక్క విశ్వాసాన్ని అల్పం ఎంచమాకండి. దాన్ని బట్టి సంతానం కూడా కలిగింది. ఫస్ట్ ఏమంది? దేవుడు నన్ను కనకుండా చేసి ఉన్నాడు. ఎక్కడ? 16వ అధ్యాయం. అయితే విశ్వాసం కలిగిన స్థితికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వారి యొక్క జీవితం మారిపోయి ఏం చేయడం మొదలు పెట్టారన్నమాట. ఆ విశ్వాసానికి తగిన జీవితానికి ఏర్పరిచిన సందర్భం చూస్తారు. మీరు లోకంలో మీరు ఉన్నప్పుడు సంగతి కాదు. నేను క్రీస్తులోకి వచ్చిన తర్వాత మీ విశ్వాస జీవితంలో మార్పు ఉందా? మీ కుటుంబ జీవితంలో మార్పు ఉందా? శారీరక జీవితంలో మార్పు ఉంది. గమనించారా? శారీరక జీవితంలో మార్పు ఉంది. 16వ అధ్యాయంలో తన యొక్క విశ్వాసం ఎంతవరకు ఉందో మీరు గమనించారు. ఏమంది? దేవుడు నాకు సంతానమును అనుగ్రహించిన కలగజేయనీలా అంతే. అయితే విశ్వాసము యొక్క తీవ్రంలోకి వచ్చిన తర్వాత రాకముందు అబ్రాహాముని నవసంగీతము ఇవన్నీ మాట్లాడు వచ్చిన తర్వాత విశ్వాసం యొక్క నడతను నడుస్తున్న తర్వాత మార్పు చెందిన జీవితము, మార్పు చెందిన జీవితం ఎంతవరకు నేను ఉడికిపోయింది. దేవుడు నాకు చేసిన సంతానం కనుక కూడా చేసి ఉన్నాడని చెప్పిన ఆమె నా దేహం ఉడిగిపోయింది. వృద్ధత్తులేమైనది అంటే అబ్రహాం యొక్క జీవితం కూడా వృద్ధత్తులేమైనాను దేవుడు చేయగలడు. ఆ మార్పును చూసారా? ఆ మార్పు నేడు క్రీస్తు సంఘం యొక్క స్త్రీలలో కనపడాల్సిన అవసరం ఉంది. క్రీస్తుకు వెలుపల క్రీస్తు రాకమునకు వారి జీవితంలో వారు తమ యొక్క కుటుంబ జీవితంలో ఎలాగైనా జీవించవచ్చు. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత శారాకు పిల్లలు కష్టమా చెప్పి చూసారా? చాలా తిట్టుకోడు. ఏమని? టైంలో మనుషులు తీసుకొస్తారు అలా ఇంట్లో 300 మంది పనులుంటే నేనేం చేయాలా? అలా ఇంట్లో ఉన్నారా 315 మంది యుద్ధానికి వెళ్ళగలిగిన పనులు ఉన్నారు. నేనేం చేయాలా? అలా చెప్పిందా? చేసేది కష్టమా? నేను చెప్పేది మీకు అర్థమైంది. కష్టమా? అది 6 కిలోలు పిండి తీసుకుంటాం. కష్టమా? ఈజీయా? ఆడవాళ్ళు అడిగితే కరెక్ట్గా చెప్తాడు. ఎన్ని గంటలు పడుతుంది నీకు 6 కిలోలు పిండి కలపడం అంటే? కనీసం పిండి కలుపుతానికే 2 గంటలు పట్టారు. అది సరే వాళ్ళు ఏదో అనేసాం. మనం నవ్వుకుంటున్నాం. మనమే సూపర్ లేదు కాదు. కొలసి రాసిన పత్రికలో మాట అన్నాడు. ఈ 2 అధ్యాయంలో 3 సంగతులు నేర్చుకోవాలి. కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనము భక్తుల గురించి మాట్లాడతాడు. వాళ్ళకి ముందు చెప్పాడని ఇందాక మీరేదో అన్నారు, మేము లైట్ తీసుకుంటామనే దానికి ఏం లేదు. అక్కడ ఎవరో ఒకరు ముందు చెప్పాలి కదా, అందుకని వాళ్ళు చెప్పాడు. అంతేగాని నన్ను వదిలిపెట్టాలని వదిలిపెట్టి బాగుండు. వదిలిపెట్టకుండా మనకు కూడా చెప్పాడంటే మనం కూడా జాగ్రత్త తీసుకోమని దాని యొక్క ఉద్దేశం. చూద్దామేమన్నాడు? భర్తలారా మీ భార్యలను నంబర్ 1 ఆజ్ఞ జాగ్రత్త గమనించండి. భార్యలను ప్రేమించండి. నెంబర్ 2 వారిని నిష్ఠూర పెట్టండి. ఆ మాటకు అర్థం ఎవరైనా భర్తలు చెప్తారా? నేను ఎలా అనుకుంటున్నా
భర్తలు చెప్తే నాలనుకుంటున్నాను నేను. ఏం పదం? ప్రేమించుడి కాదు. అదనమాట. నిష్ఠూరు పెట్టుకొడి ఆ మాటకి కొంచెం అర్థం చెప్తే బాగుంది. ఇబ్బంది పెట్టకూడదు. చాలా సింపుల్ తెలిసేసారు మీరు. చాలా సింపుల్ తెలిసారు. గ్రంథంలో లోతైన పదమాట. నిష్ఠూరు పెట్టకూడదు అని మనం తెలుగులో తర్జుమా చేసేది, కానీ గ్రీకులో వాడిన పదము చాలా భయపెట్టే పదం అన్నమాట. పిక్రానియో అని పదం వాడారు గ్రీక్లో. కత్తిని తీసుకుని పొడవద్దు అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కత్తిని తీసుకొని పొడవద్దు అన్నాడు. మనం ఎవరు కత్తి తీసుకోవాలండి? ఇంకేం కత్తి వాడతాం? నిష్ఠూరు పెట్టడం అంటే ఒకటే కాదు, హృదయ లోతులకు దూరి పొడిచి తిప్పే పదాలు ఉంటాయే దాని అంటారు. మనం పెద్ద మాట్లాడము. మాట్లాడే ఒక మాట కూడా మగవాళ్ళు నిజమే మాట్లాడు, మంచిగా తెప్పించుకుంటారు. బయటలో కానీ వాళ్ళ స్వరం వినపడదు ఇంటి బయట. నిజమే కదా నేను చెప్పేది? నేను చెప్పేది ఏది అబద్ధం కాదు. ఇప్పుడు నేను చెప్పే అన్ని జీవిత అనుభవాలే. బయట స్వరం వినపడితే ఆడవాళ్ళ స్వరమే కేవ్ 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 అని పడుతుంది. నిజం. బయటికి వినపడే స్వరం వాళ్ళ స్వరమే. మామూలుగా వాళ్ళు పిచ్చి హై, మామూలుగానే వాళ్ళు పిచ్చి హై. ఈ పిచ్చి హైలో వాళ్ళు ఇంకా పిచ్చి హైలో ఉంటారు. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ హై ఇంకా ఏ హైలో ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనుషులు మొక్కడు చాలా సున్నితపరు కదా? కాదు కాదు, మనం సున్నితంగా కనపడదు. మనం అనే మాటలని వారి హృదయ లోతులోకి తీసుకొని, అది కదా అన్నమాట. మీ వారి హృదయ లోతులోకి తీసుకొని పోయి గెలికేస్తుంది. అది పదం వాడింది అక్కడ. మీకు చెప్పింది నేను అన్నపర్లేదు అందులో. ఓరు పొడితే పర్వాలే, పొడితే లోపలికి వెళ్ళి హృదయం గెలికెత్తే అట్టుంటుంది. వాడే ఒక పదమైనను ఘాటుగా. మగోడు చెప్పిన మాట చెప్పు. మగోడికి ప్రేమించమని చెప్పాడు. ఏ మగోడు ప్రేమించడా? మగోడు ప్రేమిస్తాడు. ఏంటి ప్రేమిస్తాడు? తనకు నచ్చినట్టు ప్రేమిస్తాడు. నిజం నేను చెప్పేది. నేను ఏది అబద్ధం చెప్పట్లా. తనకు నచ్చినట్టు ప్రేమిస్తాడు, నచ్చిన వాటిని ప్రేమిస్తాడు. గ్రంథం నేర్పిస్తుంది భార్యలను ప్రేమించమని. మరి భార్యలు అంటే మనం తిరిగి దీనికి వక్రాన్ని తిప్పేవాళ్ళు ఉంటారు. అక్కడ చెప్పింది భర్తలు భార్యలు, అక్కడ ప్లూరల్ ఇక్కడ ప్లూరల్ అని చెప్పాడు. కానీ ఒకటే కానీ భార్యలను ప్రేమించమన్నాడని, ప్లూరల్ ప్రేమించమన్నాడని కదా అర్థం. అది కదా అని అర్థం. ప్రేమించమనే
ఎంతమందికి మీకు అర్థమవుతుందో నాకు తెలియదు కానీ కొన్ని రాష్ట్రం మొదటి 7వ అధ్యాయంలో మంచి మాటలు చెప్పాడు. మానవ జీవితంలో పురుషుడిని నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన పాఠం ఏమన్నా తెలుసా మీకు? గ్రంథం చెప్తారా? ఈ పాఠానికి ఎలాగ వస్తాం ఇక్కడికి? మనుషుడు నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాఠం ఏమన్నాడు? కొన్ని రాష్ట్ర మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనంలో జాగ్రత్తగా జరుగుతున్నందున ప్రతి వానికి సొంత 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 ఎన్నిసార్లు చెప్తున్నాను చూడండి, సొంత సొంత అంటే అర్థమైంది. అద్దె భార్యల గురించిన ఆలోచన అయినను తలంపైనను ఉండరాదు. అది గ్రంథం నేర్పిస్తున్న పాఠం. రెండో ఆలోచన అనేది రాకూడదు. ఇది గ్రంథం నేర్పిస్తున్న పాఠం. ప్రేమించమన్నది సొంత భార్యలనే కానీ భార్యలను కాదు, సొంత భార్యను అదనమాట. అందుకే సొంత అని అన్నిసార్లు నొక్కి చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుందని నేను గ్రంథంలో అక్కడ నొక్కి చెప్పాను కదా. కారణం కూడా అదే, జాగ్రత్త జరుగుతుంది కదా. ప్రతి వానికి సొంత భార్య ఉండవలను. దీనికి ముందు ఇంకో పాఠం చెప్పాడు తెలుసా నీకు? ఏమన్నాడు? చదువు, ఫస్ట్ నుంచి చదువు. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మంచుడు. ఆ ఫస్ట్ పాఠం నేర్చుకోడు పురుషుడు. మేలుకరమైన పాఠం అని చెప్తుంది అక్కడ. ఏం చెప్తుంది? ఫస్ట్ పాఠమే స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అక్కడే వస్తుంది తలకాయ నొప్పంత. ఎక్కడ వస్తుంది? టచ్చింగ్లోనే వస్తుంది తలకాయ నొప్పంత. టచ్చింగ్లోనే వస్తుంది కాబట్టి తలకాయ నొప్పంత. నో టచింగ్ అని చెప్పాడు. ఏది నో టచింగ్ అన్నాడు అక్కడ. స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు. ఆ మాట ఎంతమంది చెవులేసుకుంటున్నారో తెలియదు కానీ మేలు అంటున్నాడు. తాకకుండా ఉంట మేలు అంటేనో మేలు అంటున్నాడు. ఎంత మేలు అంటే అన్నిటికీ మేలండి. అది అన్నిటికీ మేలది. సమస్య అది. తాగటమే సమస్య. తాగటమే పాపమే కాదు సుమా. ప్రతి సమస్యకు, కుటుంబానికి, చెడుకున్నకు అదే సమస్య. స్త్రీని ముట్టుకుండా పురుషునికి మేలు అన్న సంగతి వాళ్ళు చెప్పారు. ప్రతి వారికి సొంత భార్యను ఉండవాలను అని చెప్పడానికి గల కారణము జాగ్రత్త జరుగుతున్నందున పురుషుడు తాకుండా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, సొంతది ఒకటే ఉండాలి. జాతకం సొంతది ఒకటే ఉండాలి. సొంతది ఒకటే ఉండాలంటే ఒకదాన్నే ప్రేమించాలి. వయసు భయపడే కొద్ది సమస్యలు వస్తా ఉంటాయి. నేను చూస్తున్న సంగతులే, కొత్త ఏం కావు. ఆకర్షణ అన్ని కాలంలో ఉంటుందంటే అన్ని కాలంలో ఉంటుంది. పురుషులకు మరి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త. ప్రేమ ఒకదానితోనే, ప్రేమ ఒకదానితోనే చాలు నచ్చండి. ఎందుకు? స్త్రీని ముట్టుకుండటం పురుషునికి మేలు అనేటప్పుడే సమస్య స్త్రీని ముడితేనే పెద్ద షాక్ పడుతుందన్న సంగతి తెలియదు. సమస్య చేస్తుంది. ప్రేమ ఒక్కదాంతో మనసు ఆగుతుంది. నేను కాదన్నా. అయితే ఏం చేసుకోమంటున్నాడు అనమాట? లోపరుచుకోవటం అవసరం. ఒక్కదాన్ని మీదే
నీ ప్రేమ తీర్చుకోవాలంటే నీ కోవిడ్ భార్య దగ్గర తీర్చుకో. నేనని సమాజంలో కొన్ని చెప్పలేని సంగతులు ఉన్నాయి. సమాజంలో అన్నీ చెప్పలేము. పురుషులకి సెపరేట్ క్లాస్ అయితే అది చెప్తున్నాను, గ్రంథంలో రాయిస్తే చెప్తున్నాను, ఎక్కడెక్కడ ఎలాగెలా తీర్చుకోవాలో కూడా చెప్తున్నాను. గ్రంథం ఉన్నాయి, నేనేం సొంతంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రంథంలో అన్నీ ఉన్నాయి. ఒకదాని ప్రేమ. నెంబర్ 2, వారిని నిష్ఠూర పెట్టవద్దు. అది రెండోది అన్నమాట. మాటలు వారితో పాటు మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మాట్లాడే కొంచెమైనను మాట్లాడే మాటలు జాగ్రత్త. ఆ మాటలే కుటుంబానికి ఇచ్చేది. 3, నేర్చుకోవాల్సిన పాఠము స్త్రీలు కాపురం చేసేది. ఎవరు కాపురం చేయాలి? పురుషుడు కాపురం చేయాలి. అనేకసార్లు స్త్రీలు కాపురం చేయాలంటారు. కాదు, స్త్రీలు కాపురం చేయాలి. పురుషుడే స్త్రీతో కాపురం చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నాం కదా, పురుషుడి గురించి కూడా చెప్పాడు. అర్థ గమనించండి. అయిపోయి మా మానవ చదువుతాం విగ్రహం. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. మామూలు పదం వాడ మీకు తెలుసా? నీకు జీవము అని కృపావరం. అది వరం, జీవంతో కూడిన కృపావరం. వారు మీతో పాటు పాలివారై ఉన్నారని ఎరిగి. ముందు తెలుసుకొని ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించోటి ఆగే ఇస్తాం. నాకు రీసెంట్గా ఒక సహోదరుడు తగిలేదు. అప్పుడు మధ్యలో అడుగుతాడు, భార్య గారంటారు. మీరు ఎంతమంది భార్యను సన్మానిస్తారు చెప్పండి? మీ భార్య మిమ్మల్ని ఏమని పిలవాలి? ఒరే పిలవాలి. కరెక్టేనా? విన్నాను.